శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొందా బలముందేదన్. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొందా బలముందేదన్. ప్రభువుతో లోకమున్ జయించేదన్, ఆయనతో జీవించేదన్. ప్రభువుతో లోకమున్ జయించేదన్, ఆయనతో జీవించేదన్. ఆశీర్వాదాలన్నీ నావే. విజయం కొరకు సన్నద్ధులైండుట. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీ 6:11-13. ఒకడు మిలిటరీలో చేరిన తొలి రోజు భయంతో బెదిరిపోయేలా ఉంటుంది. కొత్త యూనిఫామ్, కొత్త నిబంధనలు జారీ చేయబడుతుండగా పౌర సంబంధమైన అనుబంధాలన్నిటినీ పక్కన పెట్టి కొత్త జీవితాన్ని చేపట్టవలసి వస్తుంది. అక్కడ చేరిన కొన్ని రోజుల్లోనే ఒకని సౌకర్యపు స్థాయి తేలికగా కదిలించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడిగా విశ్వసించినప్పుడు మనం కూడా కొత్త వాతావరణంలో ప్రవేశించి మనకు బాగా పరిచయమైన జీవితాన్ని, జీవన విధానాన్ని వెనుక విడిచిపెడతాం. మన నడతను, పనితీరును మార్చుకునేందుకు మనం చేసే ప్రయత్నాలు మన పాత క్రియలకు ప్రతికూలంగా మారవచ్చు. ఆ ప్రతికూలతను దృష్టిలో ఉంచుకొనే దేవుడు మన ఆత్మీయ పోరాటానికి, విజయానికి సరిపోయే మిలిటరీ సామాగ్రిని జారీ చేస్తాడు. మన భద్రత కోసం శత్రువుని ఓడించడానికి అవసరమయ్యే కవచంలోని ప్రతి వస్తువు మన పక్షంగా యుద్ధంలో గెలిచిన ప్రభువైన యేసుక్రీస్తు చేతనే మనకు ఇవ్వబడింది. అందులోని ప్రతి వస్తువును ఉపయోగించాలన్నదే ఈరోజు వాక్య భాగంలో ఉన్న ఆజ్ఞ. క్రీస్తునందు మనకు ఏమి అనుగ్రహించబడిందో మనకు తెలిసే విధంగా కవచంలో ఏమేమి ఉన్నది అపోస్తుడైన పౌలు మనకు చాలా జాగ్రత్తగా వివరించి చెప్పాడు. ఈ కవచంలోని ప్రతి ఒక్క పరికరం యుద్ధానికి ఎలా సరిపోతుందో తెలియడం అలా ఉంచండి. అనేక మంది విశ్వాసులు తమ క్రైస్తవ అనుభవంలో చాలా దూరం ప్రయాణించేంత వరకు అసలు ఈ సర్వాంగ కవచం వాళ్ళకి అందుబాటులో ఉన్న సంగతే తెలుసుకోరు. కొందరు జయ జీవితం కొరకు ఈ కవచాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ పొందరు. మరికొందరు విజయం అంటే దయ్యాలను వెళ్ళగొట్టడం, సంపద, స్వస్థతలు పొందడమేనని నమ్ముతూ విజయం పట్ల ఒక విరూప చేయబడిన భావన కలిగి ఉంటారు. ఓటమికి మూలం చాలా తరచుగా మనం కవచాన్ని చేపట్టకపోవడంలోనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్క భాగాన్ని తీసుకొని సరిగ్గా బిగించుకోవాలి. కవచం లేకపోతే మనం లోకపు ప్రమాదంలో, ముఖ్యంగా అపవాది చేతిలో పడే అవకాశం ఉందని గ్రహించాలి. ఒక్కో భాగం, ముఖ్యంగా విశ్వాసం అనే డాలు నేరుగా మన విశ్వాసాన్ని ఉపయోగించడంతోనే ముడిపడి ఉంది. మన ప్రార్థన కవచం కోసమో లేక విజయం కోసమో చేసే ప్రార్థన కాదు. ఆ కవచం మనకు అవసరమని ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన. కవచాన్ని ఉపయోగించడం అనేది మనస్సు చేత వ్యక్తం చేయబడి జీవితపు వైఖరులు, చర్యలతో చిత్తం చేత కార్యరూపం దాల్చే విశ్వాసపు చర్య. ధరించుడి, చేపట్టుడి అనే మాటలు యుద్ధానికి సిద్ధపడవలసిన మన బాధ్యతలు సూచిస్తున్నాయి. వాతావరణానికి తగిన బట్టలు తీసుకోవడం అనేది పరిశోధనాపూర్వకంగా మనసు పొందిన తెలివి ఆధారంగా చిత్తం జరిగించే పనిగా ఎలా ఉంటుందో అలాగే మనం కూడా ఉద్దేశపూర్వకంగానే క్రీస్తుతో సాయుధులమై ఉండాలి. తండ్రి, ఆత్మీయ యుద్ధం కొరకు నన్ను సన్నద్ధుని చేసినందుకు వందనాలు. నీవు అనుగ్రహించిన కవచంలోని ఒక్కో భాగాన్ని విశ్వాసంతో గైకొని నాకున్న వ్యతిరేకతను, నీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడానికి తీర్మానించుకుంటున్నాను. క్రీస్తునందు విజయాన్ని బట్టి వందనాలు.